హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే టాపిక్ వచ్చి జైల్ ప్రహరీ అంటే జైల్ వార్డనర్ ఆర్ఎస్ఎంఎస్ఎస్బి జైల్ వార్డనర్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్గా మన ఛానల్కి వచ్చింది వాళ్ళు అందరూ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ మనందరి కోసం పెట్టాను. మన ఛానల్ నేమే స్టడీ ఫర్ యువర్ వాల్యుబుల్ డ్రీమ్స్. చదువుకుంటే మంచి డ్రీమ్స్ అని సక్సెస్ చేసుకోవచ్చు, నువ్వు కన్నా కళ్ళన్నీ సక్సెస్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతే పూర్తి వివరాలు తెలిసిపోతాయి. ఓకేనా, లెట్స్ గో. ఆర్ఎస్ఎంఎస్ఎస్బి జైల్ ప్రహరీ భర్తీ 2025 803 పోస్ట్స్ ఎలిజిబిలిటీ ఫీజ్ లాస్ట్ డేట్ అప్లై ఆన్లైన్. RSMSSB Jail Praharari Bhatti 2025 for 803 posts. Eligibility fees last date apply online. In Rajasthan Staff Selection Board has published an inclusive advertisement for Jail Praharari recruitment 2025. Under advertisement number, eligibility candidates who want to serve the Rajasthan Jail Department as Jail Praharari are invited to refer to the notice for details on eligibility, పే స్కేల్, ఏజ్ క్రైటీరియా, ఎడ్యుకేషన్, హౌ టు అప్లై అండ్ ఆల్సో. సో ఫ్రెండ్స్, రాజస్థాన్ యొక్క జైలు ప్రహరీ భర్తీ పడింది కాబట్టి దీని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఫర్దర్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ ద అప్లికేషన్ ప్రొసీజర్ ఇంపార్టెంట్. ఓకే, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఓవర్వ్యూ అయితే చదివేసాం మనం. ఇప్పుడు పూర్తి అప్లికేషన్ ఫీజు మొత్తం పూర్తి ఓవర్వ్యూ. ఆర్ఎస్ఎంఎస్ఎస్బి జైల్ ప్రహరీ రిక్రూట్మెంట్ 2025 ఓవర్వ్యూ. అథారిటీ నేమ్ రాజస్థాన్ స్టాఫ్ సెలక్షన్ బోర్డు నుంచి. పోస్ట్ నేమ్ జైల్ ప్రహరీ, జైల్ వార్డనర్. టోటల్ పోస్ట్ 803. దీని యొక్క రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ 24 డిసెంబర్ 2024. దీని యొక్క లాస్ట్ డేట్ 22 జనవరి 2025. జైల్ అడ్మిట్ కార్డ్ బిఫోర్ ఎగ్జామ్ ముందు వస్తుంది. అలాగే దీని యొక్క ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 9, 10, 12 ఏప్రిల్ 20. అంటే మనకి జనవరిలో పూర్తి అయిపోతే ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి ఇంకా 3 మంత్స్ ఉంటాయి కాబట్టి 3 మంత్స్ చదువుకున్నా మీకు జాబ్ వచ్చేది ఈజీగా. కేటగిరీ రిక్రూట్మెంట్, లొకేషన్ ఇండియాలో ఉంటుంది ఎక్కడైనా సరే. అఫీషియల్ వెబ్సైట్. దీని యొక్క అప్లికేషన్ ఫీజులు వచ్చి యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 600 రూపాయలు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళు 400 రూపాయలు. దీని యొక్క మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల వరకు. ఇది కొంచెం చూడండి, మొత్తం పిన్ టు పిన్ ఇక్కడే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి టోటల్ పోస్టులు, ఎలిజిబిలిటీ అండ్ వేకెన్సీ. పోస్ట్ నేము, టోటల్ పోస్టులు, ఎలిజిబిలిటీ. జైల్ ప్రహరీ వార్డనర్ క్లాస్ 10th ఎగ్జామ్ పాస్ అయ్యి ఉండాలి. ఎనీ ఇండియా బోర్డులో ఎక్కడైనా పాస్ అయ్యి ఉండాలి. నోట్, సిఈటీ ఎగ్జామ్ నాట్ రిక్వైర్డ్. సిఈటీ ఎగ్జామ్ ఎవరు తీసుకోరు. రన్నింగ్ 5 కిలోమీటర్స్ ఇన్ 25 మినిట్స్. ఫీమేల్ 5 km ఇన్ 35 మినిట్స్. ఓకే, ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో 5 km ఇన్ 25 మినిట్స్, ఫీమేల్ 5 km ఇన్ 35 మినిట్స్. మేల్ హైట్ వచ్చి 168 సెంటీమీటర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. చెస్ట్ వచ్చి 81 to 86 సెంటీమీటర్స్. ఫీమేల్ హైట్ వచ్చి 152 సెంటీమీటర్స్ ఎవరున్నా సరే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ట్రేడ్ వైజ్ ఎలిజిబిలిటీ, రీడ్ ద నోటిఫికేషన్. సో ఇది మనకి సింపుల్గా పీఈటీ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ యొక్క డీటెయిల్స్ ఇవి. ఎగ్జామ్ అయితే ఉంటుంది పక్కా. జైల్ ప్రహరీ దీని యొక్క సాలరీ వచ్చి 18,000 నుంచి 56,900 వరకు సాలరీ అయితే ఉంటుంది. ఓకే, జైల్ ప్రహరీ సెలక్షన్ ప్రాసెస్ ఇంకో చెప్పాను కదా. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ రిటన్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ టెస్ట్. అంటే పీఈటీ ఇందాక 5 km అని చెప్పాను కదా, అది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. హౌ టు అప్లై ఫర్ ఆన్లైన్ జైల్ ప్రహరీ వేకెన్సీ. సో ఇది ఇలా క్లిక్ చేసి అవన్నీ చేసి చదువుకొని మనం అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ లోపు అప్లై చేసుకోవాలి. దీనికి ఏంటంటే మనం అప్లై చేసి పెడతాం. మనం కామెంట్ చేస్తే మన ఇన్స్టాగ్రామ్లో కామెంట్ కానీ ఏం చేస్తే నేను అప్లై చేసి పెడతాను స్వయంగా. ఓకేనా, ఎనీవే మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మంచి మంచి అప్డేట్స్ అనేది చెప్తాను. ఓకే, ఎనీవే అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అప్లై లింక్ కావాలంటే అప్లై లింక్ అని కామెంట్ చేయండి, లేదా నేనే అప్లై కింద బయోలో పెడతాను, చెక్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అందరికీ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని చెప్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. జస్ట్ 10th పాస్ మీద ఎగ్జాము కాబట్టి ప్రతి ఒక్కరు పాస్ అయిపోవచ్చు. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 400 మార్క్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఎనీవే అందరూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్.